పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అందించండి. ఆమె చంద్రబాబు నాయుడు గారిని మరింత ముందుకు పోయే విధంగా చేయడమే కాకుండా మంగళకరాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతు ఆషాఢమాసే శుక్లపక్షే చతుర్దశ్యాం శుభదినౌ భౌమవాసరిక్తాయాం శుభనక్షత్రా శుభయోగా శుభకరణాయేవం విశేషణ విశిష్టాయామస్యాం యజమానస్యాం గోత్రోద్భవస్యాం మహారాజరాజశ్రీ అస్యాః గోత్రోద్భవస్యాం కొనగనేళ్ళ గోత్రోద్భవస్యాం మహారాజరాజశ్రీ నారా చంద్రబాబు నాయుడు నామధేస్యాం ధర్మపత్నీకాంతాయాం నారా భువనేశ్వరీనామ్యాః नारा लोके नामधेयस्यां रमणे नामधेयस्यां देवांस नामधेयस्यां सह कुटुंबस्यां सर्वेषां बन्धुवर्गानां बृहद्वर्गानां मित्रवर्गानां सकलजनानां सर्वेषां क्षेमस्थैर्य वीर्यविजय अभय आयुः आरोग्य ऐश्वर्याभिवृद्धिः सर्वं लभते सर्वं जगते दीर्घमायुः दीर्घायुरारोग्य दीर्घसुमङ्गले सौभाग्यावृद्धिरस्तु मनोवाञ्छाप्रसिद्धिरस्तु शुभं भवतु राजाधिराजाय प्रदायिने नमो वयं वयने श्रवणाय कुर्महे समे कामान् कामकामाय దానికి అభివృద్ధికి మారుతారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు విషయాన్ని ఒకసారి తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమం చాలా ఉత్సాహంగా ఉత్తేజభరితంగా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే బ్రహ్మాండమైనటువంటి మహిళా సోదరులు మన అమ్మగారి కోసం ఇచ్చేశారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన మండలంలో చేసి ఎక్కడో మన గుడిపల్లి మండలం తెలియని గుడిపల్లి మండలాన్ని ఈ రోజు చిత్రపటంలో చూపించే విధంగా గుడిపల్లి నా గుండె లాంటిదని పేరు పేరున ఎప్పుడు పదే చెప్పుకొస్తున్నా మన ముఖ్యమంత్రి వర్యులు మీకు అందరికీ తెలుసు. మన మండలాన్ని ఎన్ని రకాలుగా అభివృద్ధి చేశారో ఎప్పటికీ కూడా మరోలేని మర్చిపోలేనిది. కాబట్టి ఈ కార్యక్రమం మరింత ఉత్సాహంగా ఉల్లాసభరితంగా ఇంకా అభివృద్ధిలో కొనసాగుతుంది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఎలక్షన్స్ ముందు మన చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటి దాదాపు 95% నెరవేర్చుకుంటూ ఇప్పుడు కూడా అన్ని కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఎన్నో సంక్షేమ పథకాలు చేసి తల్లికి వందన, స్త్రీ శక్తి, ఉచిత బస్సు ప్రయాణం, మళ్ళీ సీసీ రోడ్లు, పల్లె పండుగ ఎన్నో చేసింది. మా గతంలో వైసీపీ ప్రభుత్వంలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఒక బోర్ కూడా ఇవ్వలేదు. మన ప్రభుత్వం వచ్చాక నారా చంద్రబాబు నాయుడు 4 బోర్లు ఇచ్చారు. మా పంచాయతీకి 4 బోర్లు నిండుగా నీళ్లు వచ్చాయి. మా పంచాయతీకి అభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సపోర్ట్ చేశారు. ఎప్పుడు మా పంచాయతీ తెలుగుదేశం కలిసి కూడా భువనేశ్వరి అమ్మగారికి అంటే ఇప్పుడు P4 ఇనిషియేటివ్ ప్రోగ్రామ్కి నేను గుడిపల్లి మండలంలో ప్రోగ్రామ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు P4 ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ మన గుడిపల్లి మండలంలో ఇప్పుడు స్టార్ట్ అయ్యి 4 months అవుతుంది. ఈ 4 months లో 338 మెంబర్స్కి మనము సపోర్ట్ చేస్తాము. బడ్జెట్ పరంగా చూసుకుంటే 2,42,00,000 వరకు ఇప్పుడు వరకు
జరిగింది. సో దాంట్లో భాగంగా మనం అగరం పంచాయతీలో ఒకరికి ఆవు సపోర్ట్ చేయడం జరిగింది. ఆవు ఒకసారి మాట్లాడుతున్నాం మీతో ఇంటరాక్ట్ అవుతాం. బంగారు మేము ముందుకు తెచ్చిందంత ఇది మేడం మేడం నమస్కారము. ఆవు తీసుకుంటే ఊరుకుంటే ఇప్పుడు రంగు తీసుకుంటే రంగులో పెళ్లి కాల్చున్నాము. ముందుకు 4,000 వస్తా ఉంది. ముందుకి వస్తా ఉన్నాము. ఇద్దరిని చదివిపించి బాగా ఇద్దరు కలిసి ముందుకు వస్తా ఉన్నాము. మేడం గారికి, టీవీఎస్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన ఆగారం గ్రామం పంచాయతీ ప్రజలకి మరియు మహిళలకి పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత 5 సంవత్సరాలు ఏ గ్రామం కానీ ఏ పంచాయతీలో కానీ తల ఎత్తుకుని మనం తిరిగేది లేదు, మనం నోరిప్పి మాట్లాడటానికి వీల్లేదు. అది మనం అందరం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అప్పుడు మన తెలుగుదేశం కార్యకర్తలు చాలా ఎదుర్కొన్నారు, చాలా కేసులు కానీ అట్లానే చాలామంది మన తెలుగుదేశం పార్టీ కోసం వాళ్ళ జీవితాల్ని అంకితం చేశారు. ఒకప్పుడు మనం వినేవాళ్ళం బ్రిటిష్ సమయం అప్పుడు మహాత్మా గాంధీ మన స్వాతంత్రం కోసం చాలామంది వాళ్ళ జీవితాలు త్యాగాలు చేశారని. అట్లానే ఈ ఎలక్షన్ ఒక ఎత్తు. ఆ ఎలక్షన్ మనం గెలవాలని ప్రజలు కానీ మన తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ప్రజల ప్రభుత్వం రావాలని అన్నీ ఎదుర్కొని వాళ్ళు చెయ్యి కలిపి వాళ్ళు మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన ఘనత ఆ క్యాడర్కి, ఆ లీడర్కే దక్కుతుంది. అట్లానే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఎస్పెషల్లీ మహిళలు, ఏనాడు మీరు బయటికి రాని మహిళలు కూడా బయటకు వచ్చి మీరు మీ స్వాతంత్రం కోసం, అదే కాకుండా మీ బిడ్డలు కానీ మీ కుటుంబం కానీ చాలా అనుభవించారు. అవునా కాదా? అవన్నీ పోయి మంచి ప్రజల ప్రభుత్వం రావాలి, మనం సంతోషంగా ఉండాలని మీ ఓటుతో మన కూటమి ప్రభుత్వం అనేది తీసుకొచ్చాము. అట్లానే మన గ్రామంలో కూడా మన తెలుగుదేశం కార్యకర్తలు ఒకటే నేను కోరేది, మనందరం ప్రజలు అందరినీ ఒక్కొక్కరిని కలుపుకుని వెళ్ళాలి. ఏ పార్టీ అయినా పర్వాలేదు, చివరికి మన గ్రామం అనేది మిగిలిపోవాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అది మీ ధ్యాస అంతా దాని మీద ఉండాలి. అది నేను కోరుకుంటున్నాను. అట్లానే ఈ పండుగ వాతావరణం కానీ ఎక్కడికి వెళ్ళినా చాలా సంతోషంగా మీరు నన్ను ఆహ్వానిస్తున్నారంటే అది మీరు చూపించే గౌరవం మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద. ఆయన మీద ఉన్న గౌరవం ఒక సతీమణిగా నాకు దక్కుతుంది. అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అట్లానే మహిళను చూస్తూ ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని అప్పుడు ఆయన డ్వాకిరా మహిళా గ్రూప్ అనేది తీసుకొచ్చారు. మీకు ఆ మహిళా గ్రూప్ గురించి తెలుసామా? చాలామంది దాంట్లో మెంబర్స్గా ఉండుంటారు. దాంతో మీరు చాలా లబ్ధి పొందుతున్నారా లేదా చెప్పాలి మీరు. అట్లా ఆ ఆలోచనతో మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు చెయ్యి జార్చి మీ భర్తల్ని కూడా ఏది అడగకూడదు, మీరు స్వాతంత్రంగా ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలని ఆలోచనతో దూరదృష్టితో మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ డ్వాకరా మహిళా గ్రూప్ అనేది తీసుకొచ్చారు. అట్లానే ఇప్పుడు కూడా ఆయన P4 అనేది తీసుకొచ్చిన పథకం మీరందరూ ఉపయోగించుకుని, మీరు ఏదో ఒక గవర్నమెంట్ ఇక్కడికి రావాలి అక్కడ రావాలి మాకు ఇది లేదు అది లేదు అనేది కాదు. ఉండే పథకాల్లో ఏ ప్రభుత్వం అయినా ఏ పథకం ఇస్తా అంటే ఏది మీకు లబ్ధి పొందుతుందో, ఏది మీ గడప కూడా దగ్గరికి వస్తాను. ఇప్పుడు P4 అనేది ఆ మహిళ ఇక్కడ ఈ గ్రామంలో ఉండి మీ గుడిపల్లిలో ఆవిడ చూసుకుంటానంటే అది మీ అదృష్టంగా మీరు భావించాలి. ఏనాడు ఏ ప్రభుత్వం వచ్చి మీరు ఇది చేసుకోండి మేము ఖర్చు పెడతాం మీకోసం అనేది లేదు. అవునా కాదా? మీరు ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు ప్రభుత్వం మీ గ్రామానికి మీ గడప దగ్గరికి వస్తాను.
మీ మహిళలు మీరు లెగవాలి, లేచి ఇది నేను చేయగలను. వాళ్ళు ఇచ్చే పథకాలు 1, 2, 3, 10 దాంట్లో ఏది మీరు చేయగలరో మీరు ఆలోచించి మీకోసం మీరు అది ముందుకు తీసుకెళ్ళాలి. స్త్రీ సంతోషంగా ఉంటే, ఎప్పుడు నవ్వుతా ఉంటే తన కుటుంబం కూడా అంత సంతోషంగా ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన అనుకుంటారు, ఒక స్త్రీని మనం గౌరవించాలి. ఆ గౌరవం మనకు కూడా ఎప్పుడు దక్కుతుంది, మనం కూడా గౌరవంగా మన నడవిక సరిగ్గా ఉండాలి మన స్త్రీది. అది నేను కోరేది మీ అందరినీ. మీరందరూ లేచి మీకోసం మీరు సుఖంగా ఉండటం కోసం మీ భర్త మీద ఆధారపడకుండా మీరు తప్పకుండా ఇట్లాంటి ప్రోగ్రాంలో మీరు పాల్గొని మీరు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఆయన 6 పథకాలు మన ఎలక్షన్ ముందల ఆయన హామీ ఇచ్చారు. యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి కోసం ఈ పథకాలు ఆయన తీసుకొస్తా అన్నారు. అట్లానే ఆయన అమలు చేశారు. అది అమలు చేయకంటే ముందల ఎలక్షన్ ముందల నేను అడిగాను ఆయన్ని, ఈ పథకాలన్నీ మీరు ఎట్లా ఇంత డబ్బు ప్రజల కోసం మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ముందలుండే ప్రభుత్వం ఖజానా అంతా ఖాళీ చేశారు, మరి ఎక్కడి నుంచి మీరు తీసుకురాగలరని ఆయన ఒక్కటే నమ్మారు. ఆయన మీద ఆయన నమ్మారు. అట్లా మీరు కూడా మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఆయన ఒక్కటే అన్నారు, నేను ప్రజల కోసం కష్టపడతాను. ఆ డబ్బు మన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ కోసం నేను కష్టపడి తిరిగి ఆ డబ్బులు ఆ పథకాల ద్వారా నా పేద ప్రజలకి గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి నేను అందజేస్తానని ఆయన మీద ఆయన చేయగలరు. మన రాష్ట్రానికని ఆ నమ్మకం ఆయన మీద ఉండింది. ప్రజలకి నేను తిరిగి ఇవ్వగలను, నేను కష్టపడగలను. అట్లానే మీరు ఆ నాయకుడిని నమ్మి ఆయన ఏది ఇస్తానని అంటాడో ఆయన వెనక్కి అడుగు వెయ్యడని ఆ నమ్మకం కూడా మీకుంది గనక మీరు తిరిగి ఆయన్ని ఆ సీఎం పదవిలో కూర్చున్నారంటే ఘనత మన కుప్పం ప్రజలకే దక్కుతుంది. ఇప్పుడు మీరే చెప్పాలి, ఎన్నిసార్లు ఆయన గెలిపించారు మీరు? 8 సార్లు అంటే ఎన్ని సంవత్సరాలమ్మా? 40 సంవత్సరాలు. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడే ఉంటున్నారు కదా 40 సంవత్సరాల నుంచి. మీరు 40 సంవత్సరాల ముందల మీ గ్రామం కానీ మన కుప్పం కానీ ఎట్లా ఉంది మీరు ఆలోచించాను. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎట్లా ఉంది అనేది ఆలోచించాను. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఒక్క గ్రామం కాదు ఆయనకుంది, కుప్పం ఒక్క నియోజకవర్గం కాదు. ఆయన నమ్మి మీరందరూ ఓటేసి ఆ పదవి ఇచ్చినప్పుడు ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయో మీరు ఆలోచించాలి. అట్లా ప్రతి ఒక్క గ్రామానికి నియోజకవర్గానికి ఏది అవసరమో అది ఆలోచించి ఆయన ముందుకి తీసుకెళ్తున్నారు. అట్లానే ఆయన ఎప్పుడు కుప్పం ప్రజల్ని ఎప్పుడు ఆయన మర్చిపోరు, మా కుటుంబం కూడా మేము మర్చిపోం. అందుకే ఇవాళ ఈసారి ఆ నిజం గెలవాలి అనే అది ఎందుకు నేను చేపట్టానో ఆ దేవుడికే తెలుసు. ఆ ఏనాడు నేను బయటికి రాని మహిళని అట్లా నేను ఆ గ్రామాల్లో తిరిగేటప్పుడు ఆ స్ఫూర్తి మీ నుంచే నాకు వచ్చింది, ప్రజల నుంచి. అది కూడా మన కుప్పం నియోజకవర్గానికి నేను అడుగుపెట్టినప్పుడు ఇన్ని రోజులు నేను రాలేదే అంటే నేను ఎప్పుడు అడగలేదు. నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి గురించి రాజకీయాలు కానీ కుప్పం గురించి ఏనాడు ఆయనతో నేను మాట్లాడలేదు. అట్లాంటిది కుప్పంలో అడుగు పెట్టిన తర్వాత నా నిజం గెలవాలి అనే ఆ యాత్ర తర్వాత నామినేషన్ వేయటానికి వచ్చినప్పుడు ఇచ్చిన మీ స్వాగతం నాకు అది నేను మరవలేనిది. అట్లానే నాకు అనిపించింది నా నాయకుడికి ఆ ఓటేసి గెలిపించినందుకు నేను తిరిగి ఏదో ఒకటి కొంచెమైనా నా ప్రజలకి తిరిగి ఇవ్వాలని ఇట్లా నేను వస్తున్నాను. ఎవరేం మాట్లాడతారో నాకు లెక్కలేదు. చివరికి నా ఆలోచన అంతా కుప్పం ప్రజలు, కుప్పంకి ఏమి దక్కుతాంది. సో మా ఇంట్లో 2 పార్టీలు, ఒకటి కుప్పం పార్టీ నేను ఒక్కదాన్ని. మంగళగిరి 3 ఉన్నారు మా ఇంట్లో, ఒకటి లోకేష్, బ్రహ్మణి, దేవాంశ్.
వాళ్ళు ఎంత ఉన్నా కూడా నేను ధైర్యంగా ఆ ఫ్యామిలీలో నుంచి మా కుప్పంకి ఏం తీసుకొస్తారని గట్టిగా పట్టుబట్టని ఈసారి అవుతాయి. మీరు తీసుకురావాల్సిందే ఏదన్నా మన కుప్పంకి ఒక 4 పెద్ద ఇండస్ట్రీలు తప్పకుండా తీసుకురావాలి. మన ప్రజలకి ఏదో ఒకటి తిరిగి మనం ఇచ్చేయాలి. మనం ఎప్పుడు ఉంటామో పోతామో అది వేరే విషయం. మన పేరు మిగిలిపోవాలి ఇక్కడ. ఎందుకంటే ఎవరో శాశ్వతం కాదు. ఇక్కడ మనం చేసే మంచి పనే శాశ్వతం. రేపు ఆయన చేసే మంచి పని మిగిలిపోతుంది. అందుకే ఆ ఘనత అంతా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆయన ఇప్పుడు 30 ఇండస్ట్రీస్ తీసుకొచ్చారంటే ఆయన ఎంత ఆలోచిస్తున్నారో మన కుప్పం గురించి మీరు ఆలోచించాలి. 50,000 పైగా ఉద్యోగాలు మన కుప్పంకే దక్కుతుంది. అది మీ బిడ్డలు ఉపయోగించుకోవాలి. మీ తల్లులు కానీ మీ కుటుంబం కానీ ఆలోచించుకోవాలి. ఒట్టి మీ గ్రామం గురించి కాదు, మీ గ్రామంతో పాటు మన పిల్లల గురించి ఆలోచించండి. మీ అందరికీ తెలుసు, విభజన అయినప్పుడు మనకి ఒక క్యాపిటల్ లేదు, రాజధాని లేనప్పుడు ఆ నమ్మకంతో అమరావతి అన్నదాతలు 33,000 ఎకరాలు ఏమి అడగకుండా రాసిచ్చారు. ఆ ఘనత అన్నదాతలకే దక్కుతుంది. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది ఆ ఘనత. ఆ నమ్మకం వాళ్ళందరూ ఆయన మీద పెట్టుకుని వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పోరాడారో మీరందరూ మర్చిపోకూడదు. ఒక్క రాజధాని కోసం ఆ అమరావతి అన్నదాతలు 5 సంవత్సరాలు వాళ్ళు పోరాడారు. ఎన్నైనా ఎదుర్కొన్నారు. ఎస్పెషలీ మన మహిళలు వాళ్ళు కదలలేదు. వాళ్ళు అట్లానే కూర్చున్నారు. వాళ్ళు మన అమరావతి కోసం. అట్లానే ఈ గ్రామంలో కూడా చిన్న ఏమన్నా ఉన్నా మీరందరూ చేయగలుపుకుని మనం ఈ వర్గం ఆ వర్గం అనేది పెట్టుకోకూడదు. మనం అందరం కలిసి మన గ్రామం అభివృద్ధి చెందాలి. అది అభివృద్ధి చెందితేనే మనం సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. చివరికి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మీ మనసులో ఉండాలి. మన అమరావతి అనేది మీ మనసులో ఉండాలి. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏది ఆలోచించినా, ఏది ముందుకు తీసుకెళ్లాలన్నా ఆయన ఎప్పుడు ఆలోచించేది మన కుప్పం నియోజకవర్గం. అక్కడ మొదలు పెట్టాలంటే మన రాష్ట్రంలో ముందల కుప్పంలో మనం అది ముందుకు తీసుకొచ్చి అది ఎట్లా ముందుకు వెళ్తాంది ఆలోచించి ఇతర నియోజకవర్గానికి తీసుకెళ్తాను. అది ఘనత మనకి దక్కింది. అట్లానే మీ అందరికీ తెలుసు, మీకు నీళ్లు కొరత చాలా ఉంది. అది ఆలోచనలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు హంద్రి నివాస్ ఉజ్వల స్రవంతి అనేది మన కుప్పానికి తీసుకొచ్చారు. శ్రీశైలం నుంచి ఆ కృష్ణా జలం మన కుప్పానికి తీసుకొచ్చారు. అది తీసుకురావాలంటే దానికి చాలా ఆలోచన ఉండాలి, మనిషికి ధైర్యం ఉండాలి. అంత నేను చెయ్యగలనని మన కుప్పం కోసం ఆయన 3,600 కోట్లు ఖర్చు చేసి నీరు అందించారు. రోడ్ లైట్లు కానీ, డ్రైనేజ్ కానీ. ఇప్పుడే నేను వస్తా ఉంటే గవర్నమెంట్ స్కూల్ ఒకటి వెనకాల కూడా బిల్డింగ్ కడుతున్నారు. అది చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక పక్కన గర్వం. అది చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నారు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు. అట్లానే ఇప్పుడు ఒక క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేశాను పిల్లలతో. సరదాగా కొంతసేపు నేను గడిపాను అక్కడ. మీకు చెప్పాలి, మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎంత చక్కగా లేచి నుంచుని వాళ్ళే ముందర ఆన్సర్లు ఇచ్చేస్తున్నారు. నాకే షాక్. లోకేష్ అనేవాడు గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ చాలా ఇంప్రూవ్ అయ్యింది, చాలా మంది ప్రైవేట్ స్కూల్ నుంచి మన గవర్నమెంట్ స్కూల్కి చేరుతున్నారని. అది వాడికి చాలా గర్వంగా ఉండేది లోకేష్ గారికి. అట్లానే ఇవాళ ఆ గర్వంగా అనిపించింది నాకు. మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చాలా బాగా మన పిల్లలు పాల్గొన్నారు దాంట్లో. అట్లానే ఆయన ప్రతి ఒక్కటి ఒట్టి కుప్పం నియోజకవర్గం గురించే ఆలోచించరు. ఆయన ప్రతి ఒక్క నియోజకవర్గం యావత్ ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించి వాళ్ళకి ఏ నియోజకవర్గానికి ఏది ఇవ్వాలో ఆయనకి చాలా తెలుసు. మన రాష్ట్రాన్ని యావత్ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని ఆయన ఆలోచనతో చాలా ముందుకి తీసుకెళ్తున్నారు. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెయ్యి కలిపితేనే అదంతా అవ్వగలదు. ఒక్క నాయకుడు వల్లనే కాదు. ఆయనకి ఆఫీసర్లు ఉండొచ్చు,
చెప్పేవాళ్ళు 100 మంది ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి, కానీ చివరికి ఏదైనా మన రాష్ట్రం ముందుకెళ్ళాలి, మన రాష్ట్రం మనం అభివృద్ధి చెందాలి అంటే మీ ప్రజలు కూడా చేయూతి ఉంటేనే ఒక నాయకుడు ఎన్నైనా ఆలోచించి ఎంతైనా కష్టపడతాడు. అది మీకు తెలియాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక్క పథకం, ఇప్పుడు పెన్షన్ రాబోతుంది, అక్కడతో ఆగదు. పెన్షన్ అయిన 2 రోజుల తర్వాత ఆయన రిపోర్ట్ తెప్పించుకుంటారు. ఎంత % పెన్షన్స్ అందినే ప్రతి ఒక్కరికి ఎమ్మటే ఆయనకి ఇంత % ఇంతమందికి వెళ్ళింది అని 2 రోజుల్లో ఎమ్మటే వచ్చేస్తుంది ఆయనకి. అట్లాంటి సిస్టమ్ అనేది ఆయన పెట్టుకున్నారు. ఎవరూ చెప్పక్కర్లేదు, ఆయనకి అన్ని అప్పటికప్పుడే తెలిసిపోతుంది. ఏది తక్కువ అవుతే కూడా ఆయన ఎమ్మటే ఫోన్ చేసి అక్కడ ఉండే కలెక్టర్ కానీ ఎవరు ఆ స్కీమ్కి డైరెక్టర్ ఎమ్మటే వాళ్ళకి ఫోన్ చేసి ఇది ప్రజలకి అందలేదు అని నిలదీసి అడిగే హక్కు ఆయనకి అది ఉంది. అది మీకోసం ఆయన అడిగేది. మరొక్కసారి పేరున ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు. ఇది ఊనే పాదాభివందనం ఊత పదంగా వాడుకోవటం కాదు, అది నా మనసు నుంచి మీకు ఇచ్చే వందనం. నేను చాలా లేటుగా వచ్చానని అనుకుంటాను కుప్పంకి, కానీ పర్వాలేదు. మన కుప్పంకి లేట్ అయినా కూడా, నేను వచ్చింది లేట్ అయినా కూడా తప్పకుండా తిరిగి ప్రజలకి ఏది అందాలి. ఆయనతో పోట్లాడి మీకోసం ఏదైనా నేను చేయటానికి రెడీగా ఉన్నాను. మరొక్కసారి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మన తెలుగుదేశం కార్యకర్తలకి, లీడర్కి, ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మదర్ ప్లాంట్ లో నుంచి వాటర్ ట్యాంకర్ ద్వారా తెస్తాం మేడం. స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంకర్ తీసుకొచ్చి ఇందులో ఒక 5,000 లీటర్స్ స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్ ఉంది లోపల, దాంట్లో నింపుతాము. అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చి అంటే ఇది ఓపెన్ ఈరోజే చేస్తున్నాం మేడం. సెకండ్ ఇయర్ థ్యాంక్ యూ మ్యామ్. गौरी में माय सलिलानि तक्षते कपदे द्विपदेशा चतुष्पदे अष्टापदे नवके बपूषे सहस्राक्षरा परमे व्यामन्ना विकृते नमः ओम विद्याय नमः ओम सर्वप्रदाय नमः ओम श्रद्धाय नमः गोत्रे नमः ओम सुरभ्ये नमः ओम परमात्मिकाय नमः ओम वाचे नमः पद्मालयाय नमः ओम पद्माय नमः ओम सुषे नमः ओम स्वाहाय नमः ओम धर्मदान कृते नमः सिद्धे नमः स्वयं सौम्याय नमः सुप्रदान स्मेत गदानंदाय नमः वरलक्ष्मी नमः
पुष्पदाय नमः हिरण्यप्रकाराय नमः समुद्रतनयाय नमः जय नमः मंगलाय नमः देवे नमः विष्णुवक्षस्थलकाय नमः विष्णुवक्षे नमः प्रसन्नाक्षे नमः ब्राह्मणी नाम्न्याः देवांशावलीस्य साकुटुम्बस्य आरोग्य ऐश्वर्यावृद्ध्यर्थं आरोग्यता भाग्यता सिद्ध्यर्थं सत्सन्तान सुसंतान सौभाग्य राजद्वारे सर्वानुकूलद्वारा सर्व प्रतिबंधक निवृत्ति द्वारा दिग्विजय प्राप्त्यर्थं द्रौपदी समेत श्री धर्मराज स्वामिदेवनः धूपं समर्पयामि दशांगं गुग्गुलोपेतं सुगन्धं च मनोहरं कपिलाकृता संयुक्तं धूपोऽयं प्रतिगृह्यताम् इह धूपमार्ग्रापयामि धूपं समर्पयामि श्री द्रौपदी महालक्ष्मीदेव्यै नमः धूपं समर्पयामि सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी गौरी नारायणे नमोस्तुते अवाद्रि द्रौपदी महालक्ष्मीदेव्यै नमः कर्पूरमङ्गलमाध्यमं दर्शयामि అమ్మవారి ఇక్కడ వెళ్ళేది అమ్మవారు బయట యామగానపల్లి గ్రామానికి ప్రప్రదంగా విచ్చేస్తున్న భువనేశ్వరి మేడం గారికి స్వాగతం సుస్వాగతం చెప్తూ అత్యద్భుతంగా జరిగే విషయం మీకు అందరికీ విత్తనే. ఇదే దేవస్థానానికి మన దేవుడు చంద్రబాబు నాయుడు గారు 8 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేసి అనేక అవునటువంటి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు ఈ దేవస్థానాన్ని. ఈ దేవస్థానం ఒకటే కాదు, మన నియోజకవర్గంలో గుడివంక అయితేనేమి, మన మల్లప్పకొండ అయితేనేమి, రాడంగమ్మ దేవస్థానం అయితేనేమి, రాడబోతుగుడి దేవస్థానం అయితేనేమి, రామకుప్పంలో శ్రీ వల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం అయితేనేమి, పేట్రాస్వామి కొండ అన్ని దేవస్థానాల్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే కాకుండా ప్రతి ఒక్క గ్రామంలో కూడా దేవస్థానం ఉండాలి అని చెప్పి దైవభక్తి ప్రబలాన్ని కట్టి ఎవరికి దైవభక్తి ఉంటుందో వాళ్ళ దేశభక్తి ఉంటుందని మన అన్నగారి యొక్క విశ్వాసం. అందుకోసమే ఈ దైవభక్తి కోసము ప్రతి ఒక్క గ్రామానికి ఒక్క 25 లక్షల రూపాయల నుంచి ప్రారంభం. ఓం నమో వెంకటేశాయ. ఈ పుణ్య క్షేత్రానికి నాకు రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను అనుకోలేదు ఇంత పెద్ద దేవాలయం ఇక్కడ ఉంటుంది, అది కూడా ధర్మరాజుది. నేను ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి ధర్మరాజ దేవాలయం. అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ 18 రోజులు గొప్పగా కార్యక్రమాలు చేస్తారని, ఆ 18 రోజులు బయట వేరే ఊరుల నుంచి రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారని, మీరందరు ఇక్కడ ఉన్నాళ్ళు భక్తి భావంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల్ని కూడా ముందర మీరు వాళ్ళని చూసుకోవాలి, తర్వాత మనం ఉంటాం. ఆ భక్తి భావన ఆటల్లో ఉంటాయి. భక్తి అనేది దేవుడి ముందర కూర్చుని రోజంతా గడపటం కాదు. భక్తి అనేది మనం భావించి ఏ పని మనం చేస్తామో దాంట్లోనే దేవుడు అనేవాడు ఉంటాడు. అది భక్తి అంటే. ఆ భక్తి భావనతో మన ఆఫీస్లో పని కానీ ఇంటి పని కానీ మనం ఆ భక్తి భావనతో పనిచేస్తే, నేనే చూస్తాను, నా స్వయంగా నేను చాలా చూశాను అట్లా. ఆ భక్తి భావనతో దేవుడే దిగొస్తాడు, ఆ పని త్వరగా అయిపోతుంది. అక్కడే ఉంటుంది భక్తి అనేది. అట్లానే నేను ఎప్పుడు ఆ విషయం నాకు ఇష్టం లేదు మాట్లాడటం, కానీ ఇవాళ ఆ ద్రౌపది అమ్మని చూశాను ఆలయంలో. మీ అందరికీ తెలుసు ద్రౌపది అమ్మ గురించి. మీకు తెలుసా లేదా?
అప్పుడు కౌరవులు ఏం చేశారు, ఆవిడి భర్తని అవమానించాలని సిగ్గు లేకుండా ఒక ఆడదని, ద్రౌపది అమ్మని సభలోకి తీసుకొచ్చి ఆ అమ్మ చీర లాగారు. ఎందుకు? భర్తని కొట్టడానికి. వాళ్ళకి వేరే దారి దక్కలేదు, ఒక ఆడది దక్కింది వాళ్ళకి. అట్లానే మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని హింసించాలని, ఆయనకి ఎదురు దెబ్బ కొట్టాలని వాళ్ళకి తెలిసి నా పేరు లాగారు, నా శీలాన్ని గురించి వాళ్ళు మాట్లాడారు. అది ఒక్కరికి అవసరం లేదు. ధైర్యం ఉంటే మొగాడుగా నుంచుని మాట్లాడాలి, కానీ ఒక్క స్త్రీని లాగకూడదు. మీరందరూ కూడా ఇక్కడ చాలా మంది మొగాళ్ళు ఉన్నారు. ఒక్క స్త్రీ గురించి మీకు మాట్లాడే హక్కు ఎవరికి లేదు ఇక్కడ. ఏ స్త్రీ ఎట్లాంటిదో తనకి తెలుసు, తన జీవితం గురించి తెలుసు. అది మనం నేర్చుకోవాల్సింది అక్కడంతా. అది అన్నీ అయిన తర్వాత ద్రౌపదికి కృష్ణుడే దిగి వచ్చి ఆవిడికి సహాయం అందించాడు. అట్లా ప్రజల్లో దేవుడు వచ్చి, అట్లా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కుటుంబం కానీ ప్రజల్ని దేవుళ్ళుగా మా కుటుంబంకి నుంచున్నారు. అది నేను ఎప్పుడూ మర్చిపోను. ప్రతి సందర్భంలో మా కుటుంబంలో చాలా జరిగినాయి మా జీవితాలు. ఇప్పుడే అన్నారు తిరుమలలో ఆ బాంబులు పెట్టి నక్సలైట్లు, కానీ ఇప్పుడు కూడా మా కుటుంబం హిట్ లిస్ట్లో ఉన్నా కూడా, ఇట్లాంటి అవమానాలు చాలా ఎదుర్కొన్నా కూడా ఆ దేవుడు అనేవాడు ఉంటాడు. ఎప్పుడు మా కుటుంబం మీకోసం, ప్రజల సేవ కోసం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అట్లా మా కుటుంబం ఉంది గనక ఆయన్ని రాజమండ్రిలో నిర్బంధించినప్పుడు మీ అందరికీ తెలుసు, రుజువు ఏమీ లేకుండా 57 రోజులు నుంచున్న ఆయన ఖైదీ చేసినప్పుడు అప్పుడు దేవుడే దిగొచ్చి ప్రజల ద్వారా ముందుకొచ్చారు. అదే గనక ఆయన తినుంటే ఆ 26 కోట్లని చివరికి చెప్పారు. ఆ 26 కోట్లు కూడా వాళ్ళు చూపించలేకపోయారు. అది మా కుటుంబం అంటే. అట్లానే ఇప్పుడు నా గురించి మీకు ముందర ఎందుకు చెప్తున్నానంటే, ఏనాడు నేను ఆ విషయం మాట్లాడలేదు. మగవాళ్ళని అందరికీ గుర్తు చేయటానికి తప్ప వేరే దానికి కాదు. ఇదేమి ఎలక్షన్ క్యాంపెయిన్ కాదు, నాకు అవసరం కూడా లేదు. ఇది స్త్రీని మర్యాదించాలి, స్త్రీ ఒక అమ్మ లాంటిది అనేది మీరందరూ మర్చిపోకూడదు. అది మీ అందరికీ గుర్తు చేయడానికి ఇది చెప్పేది ఈ విషయం. నేను ఏనాడు 10 మంది ముందర ఆ విషయం ఏనాడు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఆ ద్రౌపది అమ్మని ఆ గుడిలో చూశాను కనుక మీకు ఒకసారి విన్నవించాలని నా మనసులో ఏముంది అని నేను మాట్లాడాను. అది నేను ఎవరికి అక్కర్లేదు. నా భర్తకి తెలుసు, అందరికీ తెలుసు నేను ఎట్లాంటి దాన్ని. సో దట్స్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ మీ. తర్వాత భక్తికి వచ్చినప్పుడు మనందరం ఇప్పుడు మోడర్న్ ఏజ్లో ఉన్నాము. మన యువకులు అందరూ మన సాంప్రదాయాలు, మన గుడికి వెళ్ళటాలు అవన్నీ మనం మర్చిపోకూడదు. ఒకప్పుడు హరికథ, బుర్రకథ, ఆ సంస్కృతి గురించి పాఠాలు చెప్పటం కానీ అవన్నీ ఉండే ఒకప్పుడు. ఇవన్నీ అవి యాజ్ ద డేస్ ఆర్ గోయింగ్ ఆన్ అవన్నీ తగ్గుతున్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆయన అవన్నీ గుర్తించి ఆయన డబ్బు కూడా శాంక్షన్ చేశారు. ఇప్పుడు వరకు శ్రీవాణి ట్రస్ట్ కింద 139 దేవాలయాలు, ఇప్పుడు వరకు దాని ఖర్చు 63.67 లక్షల రూపాయలు, 127 టెండర్లు పిలిచారు ఆ ఖర్చుకి. అట్లానే 11 దేవాలయాలు ఇప్పుడు వరకు మన కుప్పం నియోజకవర్గానికి 56.33 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి. అదే కాకుండా మీరు 5 ఏళ్ల క్రితం మీరు చూశారు ఎట్లా ఆ పాలనలో, వైసీపీ పాలనలో మన దేవాలయాల మీద ఎట్లా వాళ్ళు విరుచుకుపడి అక్కడ ఉండే దేవుళ్ళని ఎరగొట్టి మన దేవుళ్ళు ఊరేగించే రథాలని నిప్పంటించి చాలా మన హిందూ మతానికి చాలా తప్పు చేశారు వాళ్ళు. మన హిందూ మతంలో సహనం అనేది చాలా ఎక్కువ. అది మీరు
ఒప్పుకుంటారు అనుకుంటున్నాను. మనకి చాలా ఎక్కువ. కానీ ఇక్కడ మతాల గురించి మాట్లాడటానికి కాదు నేను ఇక్కడ ఉంది. ఎవరికి ఏ మతం వాళ్ళకి, లైక్ ముస్లిమ్స్ అవనండి, క్రిస్టియన్స్ అవనండి, వాళ్ళ మతం వాళ్ళకి ముఖ్యం. అది మన గౌరవించటం మనది బాధ్యత. మనం మస్జిద్ కానీ చర్చ్కి కానీ వెళ్తున్నామంటే మన ఫ్రెండ్స్తో పాటు వాళ్ళ ప్రార్థన కూడా చేయాలి. నేను చాలాసార్లు మస్జిద్కి నేను వెళ్ళాను. నా ఫ్రెండ్ ఒక ముస్లిం అమ్మాయి ఉంది, తను నాకు డిస్ట్ అని అక్కడ వాళ్ళు బాగా తీస్తారని మస్జిద్కి ఇప్పుడు కూడా తీసుకెళ్తుంది. నేను వెళ్తా ఉంటాను ఆవిడతో. అట్లాంటిది ఎవరు మతం వాళ్ళకి ఇంపార్టెంట్. అట్లానే మీరందరూ ఎస్పెషలీ తల్లిదండ్రులు, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు, మన పిల్లలకి మనం పాఠాలు చెప్పాలి. మంచి చెడు ఏంటో మహాభారత్ కానీ రామాయణం గురించి కానీ మన పిల్లలకి ముందల నుంచి వాళ్ళకి ఆ పాఠాలు నేర్పిస్తే వాళ్ళకి తప్పకుండా భక్తి భావన, ఇది మంచిది ఇది చెడు అనేది చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆ భావన కలుగుతుంది. గత 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారు, మన రాష్ట్రానికి మన యువకుల్ని చెడగొట్టారు. అయిపోయింది అదంతా మీరు మనసులో పెట్టుకుని ఇప్పుడు ముందుకెళ్లే మన యువకులకి అవన్నీ గుర్తు చేసి మంచేదో చెడేదో మన చెప్పటం మన తల్లిదండ్రులకి అది మన తొలి కర్తవ్యం. అట్లానే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అది కూడా ఇక్కడ కుప్పం నియోజకవర్గం గురించి ఆయన ఎప్పుడు ప్రజల సేవే అనుకుంటారు. ఆయన ఉన్నే రోజు పొద్దున వెళ్తారు దేవుడి గదిలోకి, నమస్కారం పెట్టుకుంటారు 1 నిమిషం. దాని తర్వాత ఆయన భక్తి భావన అంతా పనిలోనే ప్రజలకి సేవ చెయ్యాలి. ఆ భక్తి భావనతోనే ఆయన ముందుకెళ్తున్నారు. ఆ భక్తితో ఆయన వెళ్తున్నారు కనుక దేవుడు ఆయనతో పాటు ఉండి నడిపిస్తాడని నేను అనుకుంటున్నాను. అది మీ అందరికీ తెలియజేయాలి. అట్లానే ఇప్పుడు ఇన్ని ఇండస్ట్రీస్ 30 ఇండస్ట్రీస్ మన కుప్పం నియోజకవర్గం ఒక్కదానికే వచ్చింది. ఇతర నియోజకవర్గాల్లో మీ అందరికీ తెలుసు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా ఇండస్ట్రీస్ ముందుకొచ్చి ఒక్క నాయకుడిని నమ్మి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ మన ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు. అది మీరు గుర్తుంచుకోవాలి. అట్లాంటి నాయకుడిని మీరు 40 ఏళ్ళు నమ్మి ఆయన ఎన్నుకున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు నా పాదాభివందనాలు ఎప్పుడు మేము మర్చిపోం. మీ వలన ఆయన తిరిగి ఆ 4 సార్లు సీఎం పదవికి ఆయన ఎక్కించిన ఘనత మన కుప్పం ప్రజలకే దక్కుతుంది. అట్లానే ఏ నమ్మకంతో మీరు ఆయనకి ఓటేశారో ఆ నమ్మకంతోనే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కానీ ఆ ఉత్సాహంతో ఇప్పటి వరకు కూడా ఆయనకి 76 ఏళ్ళు వచ్చినా కూడా ఒక చిన్న కుర్రాడి లాగానే ఆయన ఆలోచిస్తారు. అందరూ హేళన చేయొచ్చు ఆయనకి 76 అని. నా సొంత కొడుకు లోకేషే అంటాడు, అమ్మ నేను నాన్నలాగా అంత ఓపికగా నేను పని చేయలేను అని. అది కూడా అది నేను అనుకుంటాను. గొప్పతనం అంటే అది దేవుడు ఇచ్చిన బలం ఆయనకి. ఆ బలం దేవుడు కొంతమందికే ఇస్తాడు. సొసైటీ కోసం మంచి కోసం ఆలోచించే మనిషికి దేవుడు ఎప్పుడు తోడుండి అతన్ని నడిపిస్తాడు. అది నేను ఎప్పుడు అనుకుంటాను. ఆయన అట్లా వెళ్తున్నాడంటే ఆయనకి దేవుడు ఆ బలం ఇస్తున్నాడు, ఆయన దీవిస్తున్నారని. మరొకసారి ఈ సభ ముగించే ముందు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఉత్సవాలు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళాలని ఆ ధర్మరాజు గారిని, వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు, ధన్యవాదాలు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.